హాయ్ అండి అందరికీ నమస్తే। ఈ రోజు అయితే మనం వీకోటలో ఉన్న మెస్సీ ఫెర్గుసన్ ట్రాక్టర్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చినాం। ఇక్కడైతే మెస్సీ ఫెర్గుసన్ 2/1 DI ప్లానెటరీ ప్లస్ బండి అయితే ఉంది। బండి యొక్క ఆన్ రోడ్ ప్రైస్ తో పాటు ఫుల్ రైడ్ అయితే తీద్దాం పదండి। ఫ్రంట్ లో అయితే మెస్సీ ఫెర్గుసన్ యొక్క లోగో, రెండు హెలోజన్ హెడ్ ల్యాంప్ చూస్తున్నాం। ఈ బంపర్ అయితే 80 kgs అయితే ఉంటది ఫ్రెండ్స్, హెవీ బంపరు। ఇక్కడ కింద అయితే హుక్ అయితే చూస్తున్నాం। ఇప్పుడైతే బండి యొక్క రైట్ వ్యూ అయితే చూద్దాం పదండి। ఇక్కడ బానెట్ పైన మెస్సీ ఫెర్గుసన్ 2/1 DI కింగ్, అక్కడ కింద ప్లానెటరీ ప్లస్ స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు। ఈ బానెట్ అయితే సింగిల్ పీస్ బానెట్ ఫ్రెండ్స్। ఈ బండి అయితే 42 HP తోనే వస్తుంది। ఇక్కడ సెల్ఫ్ మోటార్ డైనమో అయితే చూస్తున్నాం। ఎయిర్ ఫిల్టర్ అయితే డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్ అయితే ఉంటది। ఈ బండిలో అయితే మాన్యువల్ స్టీరింగ్ అయితే ఉంటది ఫ్రెండ్స్, పవర్ స్టీరింగ్ కూడా ఉంది, అదైతే ఆప్షనల్ లో కొనుక్కోవాలన్నమాట। ఇప్పుడైతే బండి యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే చూద్దాం పదండి। లెఫ్ట్ సైడ్ లో కూడా మెస్సీ ఫెర్గుసన్ 2/1 DI కింద ప్లానెటరీ ప్లస్ స్టిక్కరింగ్ అయితే చూస్తున్నాం। ఈ బండి అయితే 3 పిస్టన్లతోనే వస్తుంది। సీసీ అయితే 2500 సీసీగా ఉంది। కూలింగ్ సిస్టమ్ అయితే వాటర్ కూల్డే ఉంది ఫ్రెండ్స్। ఇక్కడ చూసినట్లయితే వాటర్ సపరేటర్ అయితే ఉంది। ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే డీజిల్ లో వాటర్ పర్సెంటేజ్ ఉంటే ఇక్కడైతే వాటర్ అయితే స్టోర్ చేసుకుంటది। ఈ బండి యొక్క సైలెన్సర్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది, ఎటువంటి మెస్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు ఫ్రెండ్స్। ఇక ఈ బండిలో ఉన్న టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ సైజ్ చూసినట్లయితే 6.00 × 16 అయితే ఉంది। బ్యాక్ టైర్ సైజ్ చూసినట్లయితే 13.6 × 28 అయితే ఉంది ఫ్రెండ్స్। ఈ రియర్ టైర్ కి అయితే వెయిట్ అయితే ఇచ్చారు, అదైతే 35 kgs వరకు అయితే ఉంటది। లుక్ అయితే చూడడానికి బానే ఉంది। మెడ్గార్డ్ పైన ఇండికేటర్ లైట్ అయితే చూడొచ్చు। పైకి ఎక్కడానికి ఒక పుట్ స్టెప్ అయితే ఇచ్చారు। కింద నుంచి చూస్తే ప్లాట్ఫామ్ అండ్ డ్రైవర్ సీట్ అయితే ఇలా ఉంటది। పైకి అయితే ఎక్కదాం పదండి। పైకి ఎక్కగానే డ్రైవర్ సీట్ అయితే ఇలా ఉంటుంది। దీని అయితే 4 విధాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ముందుకు వెనక్కు మీ వెయిట్ని బట్టి పైకి కింద కూడా। డ్రైవర్ సీట్లో కూర్చోగానే బండి యొక్క ఫ్రంట్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్। ఈ బండిలో ఉన్న ఫ్యూల్ ట్యాంక్ విషయానికి వస్తే 47 లీటర్లు అయితే పడుతుంది ఫ్రెండ్స్। స్టీరింగ్ మధ్యలో మెస్సీ ఫెర్గుసన్ యొక్క లోగో చూస్తున్నాం। క్లస్టర్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది। స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ లో హెడ్ లైట్ కంట్రోల్స్ అండ్ హారన్ స్విచ్ అయితే చూస్తున్నాం। రైట్ సైడ్ లో హ్యాండ్ యాక్సిలరేటర్, ఇక్కడ కింద అయితే హజార్ లైట్ స్విచ్ అయితే ఉంది। ఇక్కడైతే 12 volts పవర్ సాకెట్, దాని కింద కీ పాయింట్ అయితే చూస్తున్నాం। బ్రేక్స్ విషయానికి వస్తే ఆయిల్ ఇమర్స్ బ్రేక్స్ అయితే ఉంటుంది। లెగ్ యాక్సిలరేటర్ చూస్తున్నాం। ఈ బండిలో ఉన్న గేర్స్ అయితే 8+2 గేర్ బాక్స్ ఫ్రెండ్స్, 8 ముందుకు 2 అయితే వెనుకకు ఉంటుంది। కింద అయితే ట్రాన్స్పోర్ట్ లాక్ అయితే చూస్తున్నాం। ఇక ఈ బండిలో ఉన్న క్లచ్ విషయానికి వస్తే డ్యూయల్ క్లచ్ ఫ్రెండ్స్, సింగిల్ క్లచ్ అయితే ఆప్షనల్ లేదు। డ్రైవర్ కి రైట్ సైడ్ లో PCDC లివర్స్ అయితే చూస్తున్నాం। దాని కింద అయితే ఇంజిన్ ఆయిల్ గేర్ చెక్ చేసుకోవడానికి అయితే ఇచ్చారు। రైట్ సైడ్ మెడ్ గార్డ్ అయితే చూడడానికి ఇలా ఉంటది, దీనికైతే ఎటువంటి సపోర్ట్స్ అయితే లేదు। ఇప్పుడైతే డ్రైవర్ సీట్ కి లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి చూద్దాం పదండి। ఇక్కడైతే పార్కింగ్ బ్రేక్ అయితే ఉంది, కార్ టైప్ లాగా అయితే ఇచ్చారు। కింద PTO గేర్ ఆన్ ఆఫ్ అయితే చూస్తున్నాం। లెఫ్ట్ సైడ్ మెడ్ గార్డ్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది, దీనికైతే సపోర్ట్ అయితే ఇచ్చారు, పిల్లలు కానీ కూర్చోటే సేఫ్టీగా ఉంటది। బండి యొక్క బ్యాక్ సైడ్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ మెడ్ గార్డ్ పైన ఇండికేటర్ లైట్, బ్రేక్ లైట్ చూస్తున్నాం। రైట్ సైడ్ మెడ్ గార్డ్ పైన ఇండికేటర్ లైట్, బ్రేక్ లైట్, అలానే ఒక హెలోజన్ హెడ్ ల్యాంప్ అయితే ఇచ్చారు। ఇక్కడ కింద అయితే PTO రాడ్ అయితే చూస్తున్నాం। ఈ PTO టైప్ అయితే లైవ్ PTO ఉంటది, 6 పాయింట్ PTO అయితే ఉంటది ఫ్రెండ్స్। చాలా టైప్స్ అయితే ఉంటది ఈ మెస్సీ ఫెర్గుసన్ లో। ఈ బండి అయితే 3 పాయింట్ లింకేజ్ తోనే వస్తుంది। రియర్ యాక్సిల్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది, హెవీగా అయితే ఉంటది। ఇక్కడ రిఫ్లెక్టర్ అయితే చూస్తున్నాం। టూల్ బాక్స్ అయితే లెఫ్ట్ సైడ్ మెడ్ గార్డ్ కి అటాచ్ అయితే చేశారు। ఇక ఈ రోటివేటర్ విషయానికి వస్తే అగ్రిస్టార్ రోటివేటర్ 42 బ్లేడ్స్ రోటివేటర్ ఫ్రెండ్స్। ఇదైతే మెస్సీ ఫెర్గుసన్ యొక్క సబ్ బ్రాండ్। ఈ రోటివేటర్ అయితే అగ్రిస్టార్ అని చూస్తున్నాం। ఇక్కడ కొన్ని ఆఫర్స్ తో కలుపుకొని ఈ రోటివేటర్ కూడా మనకి అయితే ఇస్తారు। బండి యొక్క బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంటది ఫ్రెండ్స్। ఇప్పుడైతే ఈ బండి యొక్క డైమెన్షన్స్ అయితే చూద్దాం। టోటల్ వెయిట్ 1900 kgలుగా ఉంది। వీల్ బేస్ అయితే 1785 mm, ఓవరాల్ లెంత్ 3338 mm, ఓవరాల్ విడ్త్ అయితే 1660 mm గా ఉంది। గ్రౌండ్ క్లియరెన్స్ చూసినట్లయితే ఈ బండికి 340 mm గా ఉంది ఫ్రెండ్స్। టర్నింగ్ రేడియస్ విత్ బ్రేక్స్ అయితే 2850 mm గా ఉంది। ఇప్పుడైతే ఈ బండిలో ఉన్న కొన్ని మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం పదండి। నెంబర్ ఆఫ్ సిలిండర్స్ 3 ఉంటుంది, 42 HP తోనే వస్తుంది ఫ్రెండ్స్। CC 2500 cc। ఎయిర్ ఫిల్టర్ టైప్ చూసినట్లయితే డ్రై ఎయిర్ క్లీనర్ అయితే ఉంటుంది। PTO HP 35.7 HP గా ఉంటుంది। ఫ్యూల్ పంపు ఇన్లైన్ పంప్ అయితే యూజ్ చేశారు। ట్రాన్స్మిషన్ టైప్ కి వస్తే పార్షియల్ కాన్స్టెంట్ మెస్ అయితే ఉంది। క్లచ్ విషయానికి వస్తే డ్యూయల్ క్లచ్ తోనే వస్తుంది। ఈ బండిలో ఉన్న స్టీరింగ్ అయితే మాన్యువల్ స్టీరింగ్, పవర్ స్టీరింగ్ 2 అయితే ఆప్షనల్ లో ఉంటుంది ఫ్రెండ్స్, ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు। PTO టైప్ అయితే లైవ్ PTO, అలానే 6 ప్లేన్ PTO ఉంటుంది। RPM విషయానికి వస్తే 540 RPM, అలానే 1500 ERPM అయితే ఉంటది। ఫ్యూల్ ట్యాంక్ విషయానికి వస్తే 47 లీటర్లు అయితే పడుతుంది ఫ్రెండ్స్। ఈ బండి యొక్క వారంటీ విషయానికి వస్తే 2100 గంటలు లేదా 2 సంవత్సరాలు అయితే ఉంటది, ఏది ముందు క్లెయిమ్ అయితే అది। ఈ బండి యొక్క ప్రైస్ చూసినట్లయితే 7,80,000 అయితే ఉంటది। ఈ ప్రైస్ అయితే డిస్ట్రిక్ట్ బట్టి అయితే చేంజ్ అయితే ఉంటది ఫ్రెండ్స్। ఓకే ఫ్రెండ్స్, ఇక వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। కొత్తగా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి।